నమస్తే 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 ఎట్టుర్రు మంచిగుర్రా నేనైతే మస్తున్నా మరి ఇలా మీరు రాజు వచ్చిందంటే ఏదో ఒక ఊరు చూపిస్తాడు దాని కథ ఏంది కార్ఖానా ఏంది అయితే తెలుసుకొని అయితే వస్తాడు ఇక చూడు తాటిపాముల గ్రామం మండలం తిరుమలగిరి జిల్లా సూర్యాపేట జిల్లా మరి ఈ ఊరు స్పెషాలిటీ ఏందో తెలుసా పెద్ద లీడర్ ఉన్నారు అధికార పార్టీలా మరి ఆయన ఎవరో కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మరి గా ఊరే గీ ఊరు తాటిపాముల గ్రామం మరి గీ ఊరికి వచ్చిన గీ ఊర్లో బల్లెట్ట ఉన్నాయి మరి ముసలోళ్ళకి పింఛన్లు వస్తున్నాయా ఊరెట్లా ఉంది ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు సారు ఏ బల్లె చదువుకుండు మరి పుట్టిన ఇల్లు ఎట్లా ఉంది అన్ని అయితే మీకైతే చూపించే ప్రయత్నం చేస్తా ఏంది గట్ట వస్తుర్రు ఇక పోదాం రారీ నమస్తేనే నమస్తే సార్ ఏం పేరు నీ పేరు నక్క సోమయ్య ఈ ఊరేనా ఈ ఊరే ఏం చేస్తావు గొర్రె కత్తాను సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డిది మంత్రి గారిది ఈ ఊరే కదా ఈ ఊరే మరి ఎట్లా ఉంది ఊరు ఎట్లా ఉంది కథ ఏంది ఇప్పుడైతే మంచిగా ఉన్నా సార్ మంచిగా ఉందా ఊరికి ఏమైనా చేసిండా ఏమున్నది ఏం చేసినా ఇప్పుడైతే మంచిగా ఆయన వచ్చిన కానీ మంచిగా బాబు అంటే ఇంత ముందు మంత్రి చేసిండు అప్పుడు ఎమ్మెల్యే చేసిండు అప్పుడు అన్ని చేసిండు కదా సొంత ఊరికి ఏం చేసిండు ఇప్పుడు చేస్తుండగా సీసీ రోడ్లు ఇది ఒకటి ఇప్పుడు ఏంటో ఇప్పుడు ఫంక్షన్ కడుతున్నట్టు అదొకటి చేస్తాం సార్ ఊర్లో ఉంటాడా ఉంటాడు అన్న ఏం పేరు అన్న నీ పేరు నక్కాదగిరా ఏం చేస్తావు కర్ర గిర్ర పట్టుకున్న గొర్రెల కాడికి పోతావా మీరు యాదవ్ సా ఇప్పుడు ఎంత వరకు చదువుకున్నావు డిగ్రీ వరకు చదువుకున్నా మరి డిగ్రీ వరకు చదువుకుంటే ఏమైనా కొలువు చేసుకోవచ్చుగా మళ్ళీ మీ తాతల గొర్రెలే ముత్తాతల గొర్రెలే మీ అయ్యల గొర్రెలే నువ్వు గొర్రెలే అంటే మళ్ళీ రేపు నీకు ఒకటే పిల్లలు గిట్ట ఇదే స్టార్ట్ చేస్తావా ఎందుకంటే నాకు ఓన్ కింద జీతం ఉండే బదులు ఇటు కాసుకొని బతుకు మంచి సొంతంగా ఉంటే బాగుంటుందా ఇప్పుడు దాదాపుగా కొన్ని ఊర్లో చూసుకున్నట్టయితే అంతా చేన్లు అయిపోయినాయి రియల్ ఎస్టేట్ ఫుల్ దందా పెద్ద రేట్లు బాగా పెరిగినాయి ఇది మేపుకోనికి ఎట్లా మరి ఏడ మేపుతారు అంటే కంచగా ఉంటాం మీరు కంచా కొట్టుకొని కంచా అట్లా కాకుండా ఇప్పుడు కోళ్ళ ఫామ్ లాగా షెడ్లు వేస్తారు కదా మరి అట్లాంటిది ఏమైనా సబ్సిడీ తీసుకొని మంత్రి గారికి చెప్పి మీ ఊరే కదా అట్లా ఏమైనా చేసే ప్రయత్నం చేయలేరు మంచిగా ఉండదా ఇట్లయితేనే బెటర్ ఇట్లయితే ఎందుకంటే వాన కొట్టాలి వాన దర్శాలి ఎండకెండాలి ఎన్ని గొర్రెలు ఉన్నాయి 30 ఉంటాయి 30 గొర్రెలు ఉన్నాయా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఇంత పెద్ద మంత్రి ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచిండు 2 సార్లు మంత్రి చేసిండు వాళ్ళ భార్య ఎమ్మెల్యే మరి ఊరికి ఏం పని చేసిండు ఎట్లా ఉంది ఊరికైతే ఇప్పి చేస్తుండే ఇంత ముందు చేయలేదు ఎప్పటి నుంచి చేస్తుండు జస్ట్ ఒక 3 మంత్ అవుతుంది 3 మంత్స్ నుంచా ఏమేం పనులు చేసిండు ఇప్పుడు ల్యాండ్ కొన్నాడు సార్ ముందర ల్యాండ్ కొండు అది ఫంక్షన్ కట్టిస్తారు ఊరికి ఒక పేరు కాబట్టి అంత ముందుకు ఏం చేయలేకుండా ఇది ఒక్క పని చేస్తే మంచిగా ప్రజలకు మంచిగా ఉండే ఉద్దేశిస్తాను మా సొంత ఊరికి నేను ఉన్న ఊరికి చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి ఉద్దేశిస్తోని ఒక ల్యాండ్ కొన్నాడు పని స్టార్ట్ అవుతుంది తాత నమస్తే ఏం పేరు నీ పేరు పాక ఇల్లేనా ఈ ఊరేనా మరి ఏం చేస్తున్నావు ఏం పని చేస్తావు గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి 30 గొర్రెలు ఉన్నాయా మరి ఈ ఊరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద మంత్రి కదా మరి ఊరికి ఏమైనా చేసిండా ఈ ఊరే అంటగా ఇప్పుడే చేస్తుండా ఇన్ని రోజుల సంది ఎందుకు మరి సొంత ఊరికి ఏం చేయలే ఇప్పుడే చేస్తాడు ఇప్పుడు వచ్చి ఇప్పుడు చేస్తానంటుండా మరి పింఛన్ వస్తుందా ఎంత వస్తుంది 2000 పింఛన్ వస్తుందా నెలకు పడుతుందా మరి ఏం చేస్తున్నావు ఇటు గొర్రెలు కాస్తున్నావు ఇటు పింఛన్ వస్తుందా కలబొట్లేదా ఎంత తాగుతావు రోజుకు ఆడిక రెండు తాగుతావా 2 షేర్లు చరిత్ర తాతావు అంటే మరి ఏమేం చేస్తా అని చెప్పిండు ఊరికి ఏం చేస్తాడు జాగ్గా బ్రిడ్జి ఒక్కటి కట్టిస్తానడా ఇంకా బ్రిడ్జి ఒకటి ఫంక్షన్ హాల్ ఒకటి మరి ఊర్లో సీసీ రోడ్లు ఊర్లో కథ ఎట్ట ఉంది ఏంది అన్నది సార్ అయితే పోదాం పట్టుకోలేదా అన్న నమస్తే అన్న ఏం పేరు నీ పేరు పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచి నడుతున్నావు పోస్ట్ ఆఫీసు 3 years అవుతుంది 3 years నుంచి నడుపుతున్నావు ఏం చదువుకున్నావు నేను బీటెక్ చదువుకున్నావా ఎంతమందికి అంటే పింఛన్లు ఇస్తున్నట్టు వెళ్ళాక ముసలోళ్ళకు ఏమేమి వస్తాయి ఇక్కడికి పోస్ట్ ఆఫీసులకు లెటర్స్ వస్తాయి మనకి తర్వాత పెన్షన్స్ ఉంటాయి కరువు అని ఎన్ఆర్ఈజెస్ అని ఉపాధి హామీ పైసలు అని లేకుంటే ఇప్పుడు ఇట్లాంటి ముసలోళ్ళు ఉంటారు వాళ్ళు కొంచెం ఈ పెన్షన్లలో కొంచెం అంతో ఎంతో దాచుకొని నాకు అక్కడికైతే అన్నట్టు దాచుకుంటారు కొంతమంది దాచుకుంటారు కొంతమంది తీసుకుంటారు అంటే వీళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తావా అంటే మనమే చెప్తుంటాం ఊర్లో ఒక్కరికి వస్తే అందరికి అవుతుంది ఊరు ఎట్లా ఉంది అంటే నీకు తెలిసినంత వరకు బీటెక్ చదువుకున్నావు పోస్ట్ ఆఫీస్ చేస్తున్నావు అంటే నీ దగ్గర చాలా మంది వస్తుంటారు కదా ఈ ఊరికి ఏంటంటే విశిష్టత ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు అధికార పార్టీల మంత్రి ఇంత ముందు గిట్ట చాలా సార్లు గెలిచిండు సొంత ఊరికి ఏం చేసిండు ఎట్లా ఉంది అన్న దాని మీద ముచ్చట పెడుతున్నాడు సార్ కొంచెం రీసెంట్ గా వచ్చారు కాబట్టి ఇక్కడికి ఎలక్ట్ అయినారు కాబట్టి ఇక్కడ రీసెంట్ గా ఇప్పుడు
తాటిపాములలో లోకల్ ప్రజల కోసం అన్నట్టు ఇక్కడ ఒకటి ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నారు అని తెలిసింది మనకి. అది కొంచెం మంచిగా ఉంటున్నట్టు తర్వాత సీసీ రోడ్లు అంటే వేసిండా కట్టిస్తా అని చెప్పిండా లేకపోతే అయిపోయింది. ఇప్పుడు అది శంకుస్థాపన అయిపోయింది, శాంక్షన్ చేసేసారు. అది ఇప్పుడు చేయడం ఒకటి. ఎక్కడ అది? ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఒకటి ఉంది, సీసీ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ లోకల్ కొంచెం ముందరికి వెళ్తే మీకు అక్కడ ఫంక్షన్ హాల్ ఒకటి. అదే అమ్మా నమస్తే. నమస్తే సార్. బాగున్నావా? బాగున్నా. పింఛన్ తీసుకున్నట్టున్నావు ఇవాళ? ఎంత వచ్చింది? 2016. నెలకు వస్తుందా? మరి ఏం చేస్తావు ఆ పైసలతోటి? సరిపోతాయా నీకు? ఏమన్నా చేస్తారా? ఏమన్నా ఇక పని గిట్ట కూలినాలు గిట్ట ఏమైనా పని పోతావా లేకపోతే ఇంటికానే ఉంటావా? పానం మంచిగా ఉందా? కొడుకులు ఎంతమంది? మంచి సాత్తలు ఎరమా నిన్ను? బియ్యం ఇస్తారు అంతే. ఈ 2000 తోటి ఇక నెలంతా మంత్రి తెలుసా నీకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకు తెలియదా నీకు? అంటే ఎప్పుడైనా వస్తే ఇడికి తెలుసు, అంటే చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. సరే ఎండకు తిరగక ఎక్కువ, పానం మంచిగా ఉంచుకో. సరే అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? ప్రవీణ్ అన్న. ప్రవీణ్ ఏం చేస్తావు? నేను మన ప్రజాప్రతినిధి రిపోర్టర్ చేస్తాను, ఆర్ఎంపీ చేస్తాను లోకల్లో. ఆర్ఎంపీ డైరెక్టర్ చేస్తావు, ప్రెస్గా చేస్తావు. అంటే నీకు తెలిసినంత వరకు ఈ తాటిపాముల గ్రామము ఎట్లుందన్న? చాలా అభివృద్ధి అయిందన్న. ఇంతకుముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా గ్రేట్. ఎందుకనగా అంటే సీసీ రోడ్లు శాంక్షన్ అయ్యాయి, మాకు ఫంక్షన్ హాల్ శాంక్షన్ అయ్యింది, బ్రిడ్జి, వంతెన జానకిపురం టు తాటిపాముల, కొండూరు టు తిరుమలగిరి వరకు శాంక్షన్ అయింది. మాకు సీసీ రోడ్లు అయినాయి. అందులో ఈ రూట్ లో హైవే పడుతుంది, గుండాల, మోత్కూరు, హైదరాబాద్ వరకు మాకు దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి అందువల్ల మాకు ఈ డెవలప్మెంట్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు. అంటే ఇంతకుముందు ఇప్పుడు వచ్చిండ ఈ ఊరికి? వచ్చాడు, ఇంతకుముందు వచ్చిపోయారు సార్, మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నారు, ఈ మధ్యలో వచ్చేస్తారు. మరి ఇన్ని రోజులు ఇప్పుడు ఇలా రోడ్లు చూసినా గానీ, స్కూల్ చూసినా గానీ, బళ్ళు చూసినా గానీ అంతా ఎంత అంటే మళ్ళీ ఎన్నికట్లాగానే ఉంది కదా. ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రులు అయ్యింది కదా, మరి మీరు ఎందుకు అడగలేకపోయినారు? ఇప్పుడే అంటే పోయి వచ్చాము, అడిగాము, శాంక్షన్ కూడా అయింది. సార్ గారు కూడా చేశారు, మంత్రి గారు కూడా చేశారు. మా దగ్గర నుండి చాలా నాయకులు, సీనియర్లు చాలా మంది పోయారు, సార్ దగ్గర వేస్తే చేశారు. చేస్తే నేను శాంక్షన్ చేస్తున్నాను, బిల్ కూడా పెట్టాడు, మాకు శాంక్షన్ కూడా అయింది. ఈ రోజు ఏఈ గారు అంటే ఫంక్షన్ హాల్ అంటే ఊరు మొత్తం, అది ఊరు మొత్తం సీసీ రోడ్లు మొత్తం, ఊరు మొత్తం డ్రైనేజీ కాలువలు, డ్రైనేజ్, విద్యుత్ అంటే ఇట్లా మోరీలేనా లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాడా? అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లస్ మోరీలు, వీధి లైట్లు, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, అంతటా ఊరు మొత్తం కాబట్టి మాకు చేశారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు దిలీప్ అంటారు, అలియాస్ రమేష్. ఏం పని చేస్తావు? నేను డ్రైవింగ్ చేస్తా, ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటాండి. డ్రైవింగ్ చేస్తా, ఊళ్ళో వ్యవసాయం చేస్తావు. ఇప్పుడు రానున్న రోజులల్లా ఇంతకుముందు ఎస్సీ రిజర్వ్డ్ ఇది సర్పంచ్? అవునండి. ఇప్పుడు రానున్న రోజులల్లా సర్పంచ్ ఎన్నికలు గిట్ట రాబోతున్నాయి. అంటే ఎటువంటి అభ్యర్థులు నిలబెడితే బాగుంటది ఊరికి? మా ఊళ్ళో మంచి తెలివికల వ్యక్తి ఉండాలి, మనం పై లెవెల్లో పోయే వ్యక్తి నిలబడాలి, ఊరికి అభివృద్ధి చేయాలి. ఇప్పుడు మినిస్టర్ కాడికైనా ఎమ్మెల్యే కాడికైనా ఏకదాటిగా నిర్భయంగా పోయే వ్యక్తి కావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇటువంటి అప్పుడు ఈ తుంగతుర్తి నియోజకవర్గం వస్తుంది కదా? అవునండి, తుంగతుర్తి వస్తుంది కదా. మరి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో ఏంటంటే పెద్ద నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. మరి ఎక్కడ నాకు చూసినట్టు ఉంటే ఎక్కడ ఒప్పిస్తున్నాయి అంటే మీరు ఇక్కడికి వస్తే మీరు ఏంటంటే చేస్తా అని చెప్తుండు కదా. మరి ఇంతకుముందు ఊర్లో ఉండే వాళ్ళు అందరు ఎందుకు అడగలేదు? మేము కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి మా ఎమ్మెల్యే గారు మంత్రి సామ్యాలు ఆధ్వర్యంలో మినిస్టర్ గారికి కలవడం జరిగింది. తాటిపాల ఊళ్ళే మామూలు సీసీ రోడ్లు దాదాపు 90% చేసింది సారు. ఇక్కడ వస్తకొండూరు కూడా మామూలు బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది. మాకు అధికారంలో లేనప్పుడు కూడా మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా తాటిపాములకు 2 వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. సబ్ స్టేషన్ అడగంగానే ఇమీడియట్లీ చేయడం జరిగింది. మా ఊళ్ళో ఒకటి సబ్ స్టేషన్ తాటిపాములు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యంలోనే మాకు బీసీ కాలనీ కూడా వచ్చింది, ఎస్సీ కాలనీ వచ్చింది, అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఏదైనా కూడా అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ. మా దగ్గర మేము ఏ దానికైనా మాకు ఇక్కడ ఇంత ముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అక్కడ పోలేకపోయినాం. ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, మా ఎమ్మెల్యే సహకారంతో మా మినిస్టర్ గారి దగ్గరికి మేము పోతున్నాం. ఎప్పుడు పోయినా మాకు తాటిపాములు అంటే దగ్గర తీసుకుంటారు, ఏ పని అయినా చేసి పెడతా అంటారు. ఇప్పుడు కూడా ఏది అడిగినా కాదనకుండా చేస్తుండ్రు. తాటిపాముల ఊళ్ళో కూడా లైన్ కూడా సపరేట్ లైన్, సబ్ స్టేషన్ డైరెక్ట్ లైన్ కూడా ఇప్పిస్తుండ్రు. మెటల్ రోడ్డు విలేజ్లకు ఎక్కడ మెటల్ రోడ్లు అవసరమో ఇస్తుర్రు. మాకు అన్ని విధాలా ఆదుకుంటా అంటారు. మాకు మందుల సామ్యులు గారు, మా ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా కూడా తాటిపాముల విలేజ్ కి సహకరిస్తుర్రు. ఇప్పటికి 60 లక్షల వర్క్ ఇచ్చిండు, ఇంకొక 50 లక్షల వర్క్ ఇచ్చిండు ఆల్రెడీ. ఇప్పుడు ఈ
ఎమ్మెల్సీ దీనివల్ల ఆగింది. ఏ పనైనా మేము పోతే మమ్మల్ని కాదనకుండా చేస్తారు. నల్ల వాటర్ కూడా ఇంత ముందుకు కూడా ఆ మిషన్ భగీరథ లైన్ కూడా అనుకోకుండా ఏదో ఒక లైన్ కలిపి బిల్లులు అయిపోయినాయి. ఆ సంగతి మేము లోతుగా ఆలోచించలేము. మాకు కూడా ఏదైనా మామూలుగా ఇప్పుడు ఎక్కడంటే పొలాలు ఎండిపోతుంటా కూడా దేవాలయం నుంచి వెళ్ళి బసవాపురం నుంచి వెళ్ళి మోత్కూరు చిన్న పడిసాల కంచెలు కూడా వాగొస్తుంది. అక్కడ ఆ కొనపాక కాడ ఇద్దరు అమ్మాయిలు చనిపోవడం వల్ల అది కొంచెం స్లో అయింది, మళ్ళీ వదిలిపెట్టారు. ఈ మధ్యలో కూడా ఇప్పుడు మన కంచనపల్లి గబ్బెడ కోడూరు ఇంకా కూడా ఆవాకు కూడా వదిలిపెట్టిన సంగతి తెలిసింది. మేము ప్రతినిత్యం సారుకు అన్నుదండలతో ఉంటున్నాం. ఏ విషయానికైనా చిన్నది కానీ పెద్దది కానీ సారుకు తెలియపరుచుకుంటున్నాం. సారు తాటిపంలో ఏది తక్కువ లేకుండా లోటు లేకుండా చేస్తానని మాకు హామీ ఇచ్చాడు. మాకు 22 కోట్ల చిల్లరతోటి ఇప్పుడు వచ్చే బ్రిడ్జి ఓపెనింగ్ అవుతుంది. దానికి మేము సార్నే బ్రిడ్జి అంటే ఇంత ముందుకి దేనికి అంటే ప్రాబ్లం ఉండేనా? రాకపోకలు అవతల మాకు 100 ఎకరాల భూములు ఉంటాయి. అవతల పోదానికి ఇబ్బంది ఉన్నది. అంటే వాగొస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మేము హైదరాబాద్ పోదానికి కూడా ఆలేరు లంక పోయే అవకాశాలు ఉంటాయి. షార్ట్లీ ఉంటది. ఈ పనులకు కూడా మంచిగా ఉంటది. సార్ మేము ప్రయాసపడ్డాం. అడిగి స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుంది. చెక్ డ్యామ్ కూడా ఇస్తా అన్నాడు. ఇంత ముందుకు అక్కడ చెక్ డ్యామ్ ఆ టీఆర్ఎస్ పర్లు చేసిన దాంట్లో కొంచెం ఫెయిలియర్ అయితే కూడా మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దాన్ని సెట్ చేసి ఓకే చేసిండు. అది ఇట్లా అది ఉండడం వల్లనే మాకు ఇంతో అంతా ఒడ్లు పండుతున్నాయి. సార్ కూడా ఇక్కడ చెక్ డ్యాము బ్రిడ్జి రెండింటికి కూడా మేము సార్ ఒపీనియన్ తీసుకున్నాం, చేపిస్తా అన్నాడు. నమస్తే అన్న. సార్ నమస్తే. బాగున్నారా? ఏం పేరు నీ పేరు? నా పేరు ఏం చేస్తావు? నేను సామాజిక కార్యకర్తను. చైల్డ్ రైట్స్ మీద పనిచేసేది. ఎంఈ ఫౌండేషన్ అంటే మీకు ఐడియా ఉందో లేదా? శాంతసేన మేడం అదే అక్కడ మేము సంస్థగా అయితే పనిచేసా. అంటే మీరు సామాజికవేత్త కాబట్టి ఒక ప్రింట్ మీడియాలో గిట్ట ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసారా? అవును, చేసేది కాబట్టి ఊరు ఎట్లా ఉంది? ఊరు పరిస్థితి ఏంది? అయితే తెలంగాణ రాకముందుకు మా సార్ మంత్రి గారు ఉండే హౌసింగ్ హౌసింగ్ ఏదో మంత్రి ఉండే. సార్ ఉన్నప్పుడే మొండ్రాయి నుంచి మొదలుకుంటే డాంబర్ రోడ్డు, నందపురము, అనంతారము, ఈటూరు, నాగారం నుంచి ఇట్లా రోడ్డు డాంబర్ రోడ్ వేయించాడు మా సార్. ఎప్పుడు? తెలంగాణ రాకముందుకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు గిట్ట మంత్రి ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి. అది కర్మగాలు ఏమైందంటే అతి కొద్ది కాలంలోనే పదవులు పోయినాయి. తెలంగాణ ఉద్యమం వచ్చింది, మైనస్ అయింది. కానీ సబ్ స్టేషన్ ఒకటి సంబంధించి సబ్ స్టేషన్ ఈ రోడ్డు సార్ ఆధ్వర్యంలో వచ్చింది. రోడ్ వచ్చిందా? అది అప్పుడు మంత్రి గారు ఆయమలే. ఇక ఇది అయిపోయే వరకు తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది. ఒక 10 ఏళ్ళు మాకు దరిద్రానికి మైనస్ అయినట్టే. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందుకు ఏం జరిగిందంటే ఈ రోడ్లతో పాటు వాటర్ ప్లాంట్ తాటిపాల గ్రామంలో గోవర్ధన్ రెడ్డి గారు అని ఎమ్మెల్సీ గారు ఉండేది. వారికి ఫోన్ చేసి సార్ స్వయాన మా సొంత ఊరు అని చెప్పి 2 వాటర్ ప్లాంట్లు ఈ గ్రామం ఇప్పటికీ నడుస్తున్నాయి. వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయించారు మా మంత్రి గారు. ఆనాడు మంత్రే, ఇవాళ కూడా మంత్రి. మధ్య కాలంలో ఒక 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ సాధ్యం కాలేకపోయింది. ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, వరుస గెలుచుకుంటూ వచ్చిండు కానీ ఆ సొంత ఊరికి చేసే అవకాశం రాలే. అప్పుడు చేసిండు, అది ఎండింగ్ దశలో చేసిండు. ఇప్పుడున్న కాలంలో 10 ఏళ్ళు మాకు మైనసే అయింది. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎలాంటి పనులు జరగలేదు అంటానికి నిదర్శనం ఏంటంటే ఇవాళ సీసీ రోడ్లు మామూలు ఇప్పుడు ఉన్న పొజిషన్ లో కూడా మంత్రి గారు కాగానే మళ్ళీ మేము పోయి సందర్శించినాం. అయ్యా మన ఊరి సిచ్యువేషన్ కి ఇదని మీరు ఏమేమి కావాలనో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏందో రాసి అంటే మేము ఒక లెటర్ పూర్వకంగా రాసి ఇచ్చాం. అంటే ఎట్లా పిలిచిండా మిమ్మల్ని అందరినీ? మేము పోయి ఊరోళ్ళందరూ కలిసి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో ఒకసారి పోయి కలిసిద్దాం కలిసి మా ఊళ్ళకి సమస్యలు ఉన్నాయా ఇప్పుడన్నా చేయాలి అని చెప్పి ఏంటిది అంటే అదే అది ఏమన్నా కానీ మన ఉన్న ఊరు కాబట్టి ఏమున్నాయో సమస్యలు ఒకసారి లిస్ట్ చేసేయండి, నాకు పేపర్ రాసియండి, 100% అవన్నీ అమలయ్యేటట్టు చేసుకుందామని చెప్పిన రాసిస్తే మొత్తం సార్ చెప్పినందుకే మేము రాసినాం. అంటే మీరు ఏమేమి ఇచ్చిర్రు రిప్రజెంటేషన్? అంటే ఊరికి ప్రధానమైన సమస్యలు ఏమేమి ఉన్నాయి? మేజర్ సమస్య బ్రిడ్జ్ ఒకటి సార్. ఏది ఇక్కడ మీరు బ్రిడ్జ్ ఒకటి, ఏది కొండూరు పోయే మాట. ఇదైతే ఆలేరుకు డైరెక్ట్ మెయిన్ రోడ్ ఆలేరు, అంటే షార్ట్ కట్ ఇటు వెళ్ళిపోవచ్చు. ఇట్లా పోతే మళ్ళీ ఊరికి 4
దాన్ని ఏమంటారు మెటల్ రోడ్లు ఊరికి బాటలు పోతానికి మేజర్ ఉన్నాయి. అంటే ఎవరు బావుల కాడికి పోతానికి ఇట్లా చిలకలలో పోతానికి ఊర్లోకి పోతానికి ఎక్కడైతే చిలకలలో పోతానికి ఎక్కడ మంచి పని. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈదల పరతండా పోతాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే జనకపురం విడిపోతాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొత్త పెళ్లికి పోతాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చిరుగూరుకు పోతాం. ఈ గ్రామాలకు అనుసంధానం అవుతుంది, ప్లస్ రైతులకు కూడా మేలైతుంది. ఇది ఒకటి మేజర్ గా డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం మోరీలు ఉన్నాయి ఇంతకుముందుకు. మోరీలు కూడా ఊళ్ళకి వెళ్ళి బయటకు వెళ్తానికి లేవు సార్. అయితే ఇప్పుడు మేజర్ డ్రైనేజీలు కావాలి. అవును, ఇక్కడ నుంచి వెళ్ళి సేమ్ వాగులు కలపాలి, ఇక్కడ నుంచి కూడా వాగులు కలపాలి. అండర్ గ్రౌండ్ ఏమైనా ట్రై అయిపోయారు? అడగలేదు. ఇవన్నీ ఎట్లా పోతాయో మీరు ఆలోచన చేయని చెప్పిండు. చేసి ఒక ప్లాన్ గీసి నాకు ఇస్తే ఆల్రెడీ ఇచ్చినాము. ఇప్పుడు డ్రైనేజ్ కూడా శాంక్షన్ అవుతున్నాయి, కానీ సార్ దృష్టి పెట్టిండు రానున్న రోజుల్లో ఊరు అభివృద్ధి అయితే అయితే అంటారు బ్రహ్మాండంగా అయితే. ఇప్పటికి మేము ఒక మాట చెప్తే 60 లక్షలు శాంక్షన్ చేసిండు, 50 లక్షల సీసీ రోడ్లు కంప్లీట్ అయింది. ఎప్పుడు వస్తున్నాడు మరి ఊరికి? సార్ వస్తానికి రెడీలో ఉన్నాడు. ఇంకోటి ఇవాళ వాళ్ళ అది ఆయన సార్ పర్సనల్ కావచ్చు కానీ వాళ్ళ తాతగారి పేరు మీద లేకపోతే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇవాళ ఫంక్షన్ హాల్ కడితే మన గ్రామస్తులందరికీ స్వచ్ఛందంగా అన్ని కులాలకు ఇవాళ సార్ ఒక ఫంక్షన్ హాల్ పెళ్లి చేయాలంటే పేదోడు చేసుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఫంక్షన్ హాల్ ఓపెన్ అయింది. అది భూమి కొన్నారు కనుక కట్టలే. ఇప్పుడు దాన్ని మట్టి అని మాట్లాడుతుంది. అదే ఎంత అవుతుంది ఏంది అనేది మొత్తం ఇవన్నీ చేస్తుంది. అది అయితే ఈ 6 నెలల్లో కంప్లీట్ అప్పుడు వస్తాడు. అప్పుడు కాదు, ముందునే వస్తా అంటుండు. ఏమంటున్నాం అంటే సార్ ఇది అయిపోవాలి, ఇది అయిపోయింది, ఒకటే సార్ అన్ని పనులు కావాలన్నా అన్ని చూసినా మీకు కనిపిస్తాయి. ఇంకేమైనా చేయాలనేది మీరే చెప్తారు. సిసిలోడ్ పోసినా కూడా అయ్యా మీరు ఇచ్చిన 50 లక్షల వరకు ఎట్ట చేసినా ఇంకా చెప్తాను సార్ రావాలంటే ఎప్పుడు పని ఆగి ఇప్పుడు అయిపోగానే వస్తాడు సార్. మా ఎమ్మెల్యే గారితో కూడా అన్నాం, అంటే ఎమ్మెల్యే గారు కూడా సార్ను మంత్రి గారితో మంచిగా ఉన్నాడు. ఊరు అభివృద్ధికి మా ఎమ్మెల్యే గారు కంకణం కట్టారు. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు నాయని కృష్ణయ్య. ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తావా? ఏంటిది మన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అంటగా మీరు? అవునండి. మరి చెప్తలేవు. ఇప్పుడు చూసినట్టుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత సంవత్సరం అవుతుంది, ఊర్లలో మొన్న గ్రామ సభలు పెట్టిరా? పెట్టినామన్నా. ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేశారు? 1200 మంది అప్లికేషన్ పెట్టిరు. ఫోటో 800 మందికి సెలక్షన్. ఆ సెలక్షన్ ఏంటంటే మళ్ళీ ఆ సెలక్షన్ అంతే, అందరూ అరువులే. 800 మంది అరువులే. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నారు? రేషన్ కార్డు గిట్ట అందరికి వచ్చేటట్టు అయిందా? వచ్చింది. మళ్ళీ ఇంకోటి, మీరు ఊర్లలో తిరుగుతా పుట్ట కాంగ్రెస్ నాయకులు ఈ ముసలోళ్ళకి గిట్ట 4000 పింఛన్లు ఇస్తున్నారు, ఒంటరి మహిళలకు 2500 ఇస్తున్నారు, ఇవన్నీ అడుగుతలేరా? మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బంది ఏం లేదు, అడుగుతారు. ప్రభుత్వం కంటే బెటరే అని చెప్తారు ప్రజలు కూడా. కొంత రాని వాళ్ళు ఉంటే వస్తాయి, వెనక ముందు వస్తాయి. అంటే ఎమ్మెల్యే గారికి వచ్చినప్పుడు ఇలా దృష్టి తీసుకెళ్తారా? ఇట్లా అడుగుతున్నారు, మన ఊర్లో ఇది ఇట్లా ఉంది, ఏ ఊరుకోయినట్టు అడుగుతున్నారు, మరి ఎట్లా తొందరగా ఏమన్నా చేసే ప్రయత్నం ఏమన్నా చేసేదానికి ఏమన్నా చెప్తున్నారా? అంటే ఊరు నుంచి చెప్తేనే కదా వాళ్ళ అధికారులకు కానీ లీడర్లకు కానీ తెలిసేది. చెప్తున్నాం మంచిగానే జరుగుతుంది. మొన్న రుణమాఫీ కూడా చాలా మందికి వచ్చింది. ఇక్కడ రానల్లో కూడా సెకండ్ సారి కూడా వచ్చింది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా కంప్లీట్గా వచ్చేసింది, అందరికి వచ్చేసింది. ఈ ఇందిరమ్మ ఇండ్లది ఈ నెల వరకు టైం పడుతుంది చెప్పడం జరిగింది. ఇంకొకటి, తెలంగాణ వచ్చినాక 2014 తెలంగాణ వచ్చినాక ఎక్కువ శాతం ఇక్కడ ఏ పార్టీ ఎక్కువ పరిపాలించింది సర్పంచ్గా? బీఆర్ఎస్ గెలిచిందా? 2 సార్లు అలా గెలిచిరా? ఒకసారి అలా గెలిచారు కదా. ఎక్కువ ప్రధానంగా ఈ ఊర్లో ఎక్కువ ఏ పార్టీ ఎక్కువ ఉన్నది మెజార్టీగా? కాంగ్రెస్ పార్టీ ఉందా? అంటే ఇది ఓట్లు అనేది వ్యక్తిగతంగా ఉన్నది. అంటే ఇప్పుడు రానున్న రోజులల్లో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల పనిచేస్తున్న గ్రామశాఖ అధ్యక్షుడు కదా, ఇవన్నీ పథకాలకు ఇవన్నీ రావాలంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికలలో మీరు ముందుకు వెళ్ళాలంటే మరి ప్రజలకు ఏం చెప్పి ఎట్లాంటి వాళ్ళకు, అంటే అభివృద్ధి చేసేటోళ్ళకా, లేకపోతే మందు సీసాలు ఇచ్చి పైసలు ఇచ్చేటోళ్ళకా, లేకపోతే అది ఏ రకంగా ఓటు వేసి ఊరికి పనిచేసేటోళ్ళకు నాయకుని గెలిపించాలనుకుంటారు? అభివృద్ధి చేసేటోళ్ళకైనా ఊరు కోసం ఫైట్ చేసి, ఎందుకంటే ఈ ఊర్లో ఎంత పెద్ద నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉన్నందుకు ఆయన దృష్టికి ఇక్కడి నుంచి తీసుకుపోయి ఒక నాయకుడు అయితే కావాలిగా. మరి అటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారా మీ ఊర్లో చేసడానికి? చేస్తున్నాం. అందరా?
ఇప్పుడు రానున్న రోజులల్లా మరి సార్కి ఏమని చెప్పారు అంటే ఇంకా ఇప్పుడు నువ్వు చెప్పిన పథకాలు అన్ని సీసీ రోడ్లు ఒకటి కమిటాలు ఒక ఫంక్షన్ హాల్ ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా ఇంకా ఊరు బాగుండాలంటే పంచాయతీ బోర్డు ఒకటి ఉన్నట్టుంది స్కూల్ బడి ఉంది అట్లాంటి మరి ఏమన్నా చెప్పే కార్యక్రమంలో పనిచేసారా? బడి చెప్పినాం సార్, అందరం ఇప్పుడు చెప్పినాం. సార్ కూడా స్పందించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివారిలో. ఇంకొకటి మహిళా సంఘం భవనం ఒకటి, ఎస్సీ భవనం అంటే ఏ కులములకు ఆ కమిటాలు బీసీ భవనం అవి కూడా చెప్పిండు, ప్రపోజల్ పెట్టిండు సార్. అవి కూడా వస్తాయని చెప్పడం జరిగింది. తాటిపాముల గ్రామ పంచాయతీ పల్లె దవాఖాన అయితే ఉంది. మరి పల్లె దవాఖానలో ఉన్న వీళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు, సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో అడిగి అసలు ఊర్లో ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఏమి పని చేస్తున్నారు, వీళ్ళకి ఎట్లా ఉన్న సౌకర్యాలు ఎట్లా ఉంది, ఊర్లో ఎట్లా అవగాహన కల్పిస్తున్నారు మీద మంచి ముచ్చట. అమ్మ ఏం పేరు నీ పేరు? నా పేరు సంధ్యారాణి అండి. నేను ఈ తాటిపాముల గ్రామానికి ఏఎన్ఎంను. నేను గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. 3 సంవత్సరాలు చేస్తున్నాను. 2022లో నేను అపాయింట్మెంట్ అయినా డైరెక్ట్ ఇక్కడికే వచ్చిన. అయితే నా దగ్గర 4 ఆశాలు ఉంటారండి. నేను అందరం కోఆర్డినేషన్ తో చేసుకుంటున్నాము. యాక్చువల్ ఇక్కడ ఇది పల్లె దవాఖాన ఓకే, మాకు స్కూల్ ముందు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, ఇంకా హ్యాండ్ ఓవర్ అవ్వలేదు. ఇక్కడ ఉంటున్నాం మేము ఇప్పుడైతే. అంటే దాదాపుగా మీరు అంటే ఇక్కడికి వస్తున్నారా దవాఖానకి? అందరు వస్తారు. ఎవరెవరు వస్తున్నారు? రోజు నాకు ఓపీ నడుస్తుందండి. ఎంత మంది వస్తారు? 40 మంది దాకా వస్తారు. అంటే వాళ్ళందరికి మందులు ఇస్తున్నారా? ఇస్తాము. మేము నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కింద బీపీ, షుగరు, వీళ్ళకు క్యాన్సర్, వీళ్ళకి కంపల్సరీ మెడిసిన్ ఇవ్వాలి. క్యాన్సర్ కంటే మన దగ్గర ఉండవు. ఒకవేళ మనం ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే మేము హైయర్ ఇక్కడ తిరుమలగిరి పంపిస్తాము, అక్కడ నుంచి మేడం వాళ్ళు సూర్యాపేట పంపిస్తాము. నా దగ్గర మాత్రము బీపీకి, షుగర్ కి మాత్రము నేను ఇక్కడ చేయడం జరుగుతుంది, స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకు మంత్లీ నెలకు సరిపోను 30 టాబ్లెట్లు బీపీకైనా షుగర్ కైనా నేను ఇస్తాను. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారు కదా, ఆ గర్భిణీ స్త్రీలకు ఏమైనా కార్డు ఇక్కడనే తీయాలా లేకపోతే ఏమన్నా మండలానికి వెళ్ళాలా? ఇక్కడనే తీయాలి. ఇస్తున్నారా కార్డు? ఇక్కడనే ఇస్తున్నాము. మాకు ఒకరికి వచ్చేసి 1000 జనాభా ఉంటది ఆశా వర్కర్లకి. నాకు మొత్తం వచ్చేసి 5000 జనాభా ఉంటది. దాంట్లో నేను ఇక్కడ మన తాటిపాముల కాకుండా నేను ఒకదాన్ని ఉన్నా కాబట్టి ఈ తాటిపాముల సబ్ సెంటర్ కింద నందాపురము ఈపీ తండ కూడా ఉంటది. దీని కిందకే మన సబ్ సెంటర్ తాటిపాముల ఇది దీని కిందకే ఉంటది. ఇంకా అట్లా వచ్చేసి నేను ఇప్పుడు నేను చేసే వర్క్స్ వచ్చేసి ప్రతి సోమవారము గర్భిణీలను చూడాలి, ప్రతి మంగళవారము ఏజ్డ్ వాళ్ళను 60 అబో వాళ్ళని చూసుకుంటా, ప్రతి బుధవారం ఇక్కడ వ్యాక్సినేషన్ జరుగుతుంది, క్యారియర్ తీసుకొని వచ్చి వ్యాక్సినేషన్ జరుగుతుంది. ప్రతి గురువారము స్కూల్ విజిట్ కి వెళ్తా, గవర్నమెంట్ స్కూల్ విజిట్స్ ఉంటాయి కదా, విజిట్స్ కి వెళ్ళాలి. పిల్లలు ఏమైనా ఎనిమిగున్నా చూసుకొని వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ వేయడం జరుగుతుంది. ప్రతి శుక్రవారము ఊళ్ళో తిరిగేసి ఇట్లా ఫ్రైడే డ్రై డే అని నిర్వహిస్తాము ప్రతి శుక్రవారం. వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఇట్లా చెత్త చెదారము తాగేసిన కొబ్బరి బొండలు కానీ నీళ్ళు స్టోరేజ్ ఉన్న దాని మీద మూతలు పెట్టుకో అట్లా హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తాము. ప్రతి శనివారము మళ్ళీ వ్యాక్సినేషన్ ఎక్కడంటే అవుట్ రీచ్లు అంటారు. అవుట్ రీచ్ అంటే మన శ్రీరామ్ తండ ఒకటి, ఇదిలపర తండ, నందపురము, ఒక్కొక్క శనివారం ఒక్కొక్క తండాలు అవుట్ రీచ్లు. బుధవారం ఇక్కడ. అంటే మీరు ఇక్కడికి ఇట్లా ఒక చిన్న అంబులెన్స్ లాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది విలేజ్ లో. అట్లాంటప్పుడు మీరు ఒకరన్నా ఇంత గ్రామ పెద్దలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఇది మంత్రి గారి దగ్గర ఇదే ఊరు కాబట్టి ఎప్పుడైనా అడగడానికి ప్రయత్నం చేయలేదా? ఓ చిన్న వ్యాన్ లాంటిది అంటే ప్రతి ఒక్క ఊర్లో చేస్తారు కదా లీడర్లు, అంటే ఇక్కడ మీరు ఏమైనా అడిగే ప్రయత్నం చేయాలండి? మీరు అడిగింది బాగానే ఉంది, కాకపోతే మన మండల్ కింద ఒకటి ఉంది అంబులెన్స్, మనకు వితిన్ మన పిఎస్సి లోనే ఉంటది. నేను నిన్న కూడా ఒకరిని ఇక్కడ నుంచి పంపించిన, ఒక 10 minutes ఇక్కడ ఉంటుంది. 10 minutes వాళ్ళు పేషెంట్ వాళ్ళు చదువుకునేలోగా వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే సొంత ఊర్లోకి ఇట్లా ఉండేటోళ్ళకి ఇట్లా కొందరు చిన్న చిన్న అంబులెన్స్ చేస్తున్నారు, అట్లాంటివి పెడితే బాగుంటుంది కదా అంటున్నా. అంటే మీరు చెప్తే విలేజ్ లో బాగుంటది. అంటే మనకి ఇక్కడ ఈ హాస్పిటల్ ఓకే అయ్యి మనకు డాక్టర్ వచ్చి అవన్నీ అయినప్పుడు అది కూడా ఉంటే బాగుంటది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి, అంటే మీకు సౌకర్యాలు ఏం కావాలి, సమస్యలు ఏమున్నాయి? మీ సమస్యలు అంటే క్లియర్ క్లుప్తంగా చెప్పుర్రి. సమస్యలు అంటే ఇప్పుడు మన జనాభాకి సంబంధించి ఇది పల్లె దవాఖాన అన్నప్పుడు ఒక డాక్టర్ ఉండాలి. ఇంకా ఇప్పుడు నేనే ఈ అవుట్ రీచ్లు కానీ ఇవన్నీ నేనే చూసుకుంటున్నాను కాబట్టి ఇంకో సిస్టరు ఇంకో డాక్టరు కంపల్సరీ ఉండాల్సిందే. అంటే కొంచెం ఇంజక్షన్లు ఇచ్చి కొంచెం మందులు 2 టాబ్లెట్ ఇచ్చి కతిమ టాబ్లెట్ బయట తెచ్చుకోమని చెప్తారంట ఊళ్ళో చెప్తున్నారు వాళ్ళు. అట్లే లేదండి, మన చెప్తున్నారు. చెప్తే చెప్పిండొచ్చు, నాకు తెలియదు. కాకపోతే ఏది అడిగినా ఇది లేదు అని చెప్తున్నారంట. ఇది ఏమంటారు సబ్ సెంటర్ అండి. సబ్ సెంటర్ లో మనము
మనకు ఎంత ఇయ్యాలనో అంతవరకే మనకు సప్లై ఉంటది. మా స్టడీకి సంబంధించిన వరకే వస్తాయి. మళ్ళీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే మాకు అర్థం కాని ఉన్నా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మామూలుగా జ్వరానికి, దగ్గుకు, సర్దికి, మోషన్స్ కు అలాంటి వాటికైతే మా సబ్ సెంటర్ పరిధిలో మేము ఇచ్చే అంత లెవెల్ ఉంటది, మాకు ఇస్తాం. అంతకు మించి ఇంకెవరికన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వెంబటే నువ్వు పలానా మన తిరుమలగిరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళమని పంపిస్తాం. ఎన్ని గంటల వరకు ఉంటుంది? 9 to 4 అండి. 9 to 4. ఏమన్నా సండే అట్లాంటిది ఏమన్నా? సండేస్ అంటే మేము స్టేయిన్ హెడ్ క్వార్టర్ లో ఉంటాము, కాకపోతే ఇది ఓపెన్ చేయము. ఈ ఊరికి సంబంధించిన ఏమేం కావాలో పూర్తిగా తీసుకునే ప్రయత్నం అయితే ఏది? ఊరికి సంబంధించిందంటే అంటే మీకు ఎంత ఏమేమి వస్తాయో ఉంది, ఇంకొక డాక్టర్ ఉండాలి, ఇంకో సిస్టర్ ఉండాలి. మనకు మన బిల్డింగ్ ఓకే అయ్యి కొంచెం మీకు బెటర్ గా ఉంటది, అట్లా ఉంటది. అంతే. తాటిపాముల అంగన్వాడీ కేంద్రంలో అయితే ఉన్నాము. మరి ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ అసలు ఎట్లా ఉంది ఏందనేది మీనైతే మంచి ముచ్చట పెడదాం. అమ్మ ఏం పేరు నీ పేరు? నా పేరు పి పుష్పలత అండి. పి పుష్పలతనా? ఎట్లా ఉన్నారు పిల్లలు? మంచిగా చెప్తే వింటున్నారా? చెప్తే వింటారు సార్. ఏమేమి పెడుతున్నావు పొద్దున పిల్లలకు ఫుడ్? పొద్దున 10 కు ఎగ్ పెడతాము, 11 కు అన్నం పెడతాము, పప్పు. ఆ పప్పులో ఆకుకూరలు గాని కూరగాయలు గాని రోజు వండి డైలీ పెడతాము. సాయంత్రం స్నాక్స్ పెడతాం, డైలీ ఎగ్ పెడతాము. గర్భిణీ బాలింతలకు వచ్చేసి డైలీ బాయిల్ ఎగ్, రోజుకు 200 ml పాలు. ఇప్పుడు కాక ఈ పిల్లలకు ఏమేమి నేర్పిస్తావు పొద్దున రాగానే? ప్రార్థనా గీతము. ప్రార్థన గీతం ఒకటి. మంచి అలవాట్లు, మన మంచి అలవాట్లు నేర్పుతాము. ప్రార్థన గీతం నేర్పుతాము. నెలకి 2 తెలుగు పాటలు, 1 ఇంగ్లీష్ పాట, 2 కథలు, సృజనాత్మకత, సంసిద్ధత, ఇలాంటి కార్యక్రమాలు నేర్పుతాము. ఇప్పుడు ఆడుకోనికి చిన్న పిల్లలు కాబట్టి, కిడ్స్ కాబట్టి మంచి ఆడుకోనికి వస్తువులు ఉంటే బాగుంటాయి కదా. మరి అటువంటి అయితే ఈ రూమ్ లో అయితే ఏం కనిపిస్తలేవు. అంటే ఏమన్నా తెస్తా అని చెప్పిరా లేకపోతే తీసుకుంటారా? మాకు ఇస్తా అన్నారు సార్, కొద్దిగానే ఉన్నవి. అవిటితోని కొన్ని కలర్లు వేరు చేయడము, వేరు పరచడము, చిన్న చిన్నవి ఉన్నాయి కానీ చాలా లేవు సార్. ఇంకొకటి ప్రధానంగా చూసుకున్నట్టయితే అంగన్వాడీ కేంద్రం ఇప్పుడు కిరాయికి ఉన్నారా ఇది? సార్ ఇది మాకు కిరాయికి సార్, కిరాయికి రెంట్కే ఉన్నాము. మాకు వచ్చేసి ప్రీ స్కూల్ పిల్లలు 10 మంది వస్తారు, గర్భిణీ బాలింతలు 10 మంది వస్తారు. వాళ్ళు వచ్చి భోజనం చేయడానికి టేబుల్ కావాలి. మాకు రెంట్ కాకుండా ఓన్ బిల్డింగ్ అయితే బాగుంటదని కోరుకుంటున్నాం. ఓన్ బిల్డింగ్ అయితే మంచి మంచి కలర్లు వేసుకోవచ్చు, పిల్లలకు కిడ్స్ కి అవి తీసుకోవచ్చు, అన్నింటికైతే బాగుంటది అయితే అని అనుకున్నాం. అదే విధంగా దాదా మరి ఎందుకు మరి చెప్పలేదా? కడతా అని చెప్పలేదా? చెప్పినాం సార్. మరి ఎమ్మెల్యే గారు కానీ, అధికారులకు కానీ, సర్పంచ్ కానీ, ఇక్కడ ఉన్న లీడర్లకు కానీ ఎందుకు చెప్పలేదు? మరి చెప్తున్నాం సార్, చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఊర్లో పుట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మంత్రి అయ్యిండు. ఇప్పుడు ఇంతకుముందు అధికారుల పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారుల పార్టీలో మంత్రి అయ్యిండు. మరి అది దృష్టికి ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మాకు ఇదైతే బాగుంటుంది అని చెప్పి మొన్న ఊరి గిట సీసీ రోడ్లు వేపించి ఫంక్షన్ హాల్ కట్టించి అన్ని చేస్తుంది కదా, ఇవి గిట చెప్తే బాగుంటాయి కదా. మరి మీరు చెప్పిరా? చెప్తాం సార్. అంటే గ్రామ సభలలో చెప్పినాం కానీ ఇప్పుడు ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారి దృష్టి గారికి ఇంకా వెళ్ళలేదు సార్ మేమైతే. మరి బాలింతకు ఏమి ఇస్తున్నారు? బాలింతకు పిల్లలకి ఏమి ఇస్తున్నారు సార్? గర్భిణీ బాలింతలకు ఒక రోజుకి 1 పూట అన్నం సార్. అన్నం వచ్చేసి బియ్యము 150 గ్రాములు, పప్పు 30 గ్రాములు, ఆయిల్ 16 గ్రాములు, రోజు బాయిల్ ఎగ్. వాళ్ళకి పాలు మాత్రం 200 ml సార్ రోజుకి. ఒకరికి ఖర్చు. చిన్న పిల్లలకి రైస్ వచ్చేసి 75 గ్రాములు సార్ బియ్యము, పప్పు వచ్చేసి 15 గ్రాములు, ఆయిల్ వచ్చేసి 5 గ్రాములు, స్నాక్స్ మురుకులు అని ఉంటాయి చిన్నవి, అవి ఒక్కరికి 20 గ్రాములు సార్. ఇట్లా పెడతాం. పాలామృతము ప్లస్ 7 months to 3 years లోపు ఇంటికాడ ఉండే పిల్లలకు ఇస్తారా? నెలకి 2.5 kg బాలామృతం ఇస్తాం సార్. నెలకి 16 eggs ఇస్తాం సార్ వాళ్ళకి. 16 eggs బాలామృతము 7 months to 3 years లోపు వాళ్ళకి సార్. ఈ 3 to 6 అంటే స్కూల్ కి వచ్చే పిల్లలకు రోజుకి 1 పూట అన్నము, 1 ఎగ్, 20 గ్రాముల స్నాక్స్. ఈ బాలామృతం ప్యాకెట్ తీసుకుపోయారు, మరి ఎట్లా వేసుకోవాలి ఏందని చెప్పి అవగాహన కల్పిస్తారా? రోజుకి 100 grams పెట్టమని చెప్తున్నాం సార్ పిల్లలకి. కొంచెం వీక్నెస్, బరువు తక్కువ ఉండి రెడ్లో ఉన్న వాళ్ళకు బాలామృతము ప్లస్ వస్తుంది సార్. దాన్ని కూడా క్వాంటిటీ ప్రకారం పెట్టమని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఉన్న పిల్లలు అయితే మీరు అయితే అన్ని ఏ చెప్తే అదైతే మంచిగా నీట్గా మంచిగా పర్ఫెక్ట్గా అయితే చెప్తున్నారు. అయితే మీకున్న ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి?
ఏమున్నది అసలు ఈ అంగన్వాడీ కేంద్రానికి ఏం కావాలి, ఏదైతే బాగుంటది, ఎట్లయితే పిల్లలకు అందరు బాగుంటది, మీకు బాగుంటది, చూడడానికి ఇట్లా బాగుంటది, అది చెప్పండి ముందు. ప్రధానమైన సమస్య అంటే మేము ముందుగా కోరుకునేది మాకు ఓన్ బిల్డింగ్, దయచేసి ఓన్ బిల్డింగ్ ఇప్పించగలరని కోరుకుంటున్నాము. తర్వాత ఓన్ బిల్డింగ్ ఉంటే గర్భిణీ బాలింతలు కనీసం కింద కూర్చోలేక గర్భిణీలకు ఇబ్బంది అవుతుంది. కనీసం ఓన్ బిల్డింగ్ ఉంటే చైర్స్ వేసుకొని కొంచెంసేపు కూర్చున్న కుర్చీలలో ఫ్రీగా కూర్చుంటారని నేనైతే ప్రధానంగా కోరుకుంటున్నాను సార్. ఏమన్నా మన చెట్లవి అవి కిచెన్ గార్డెన్ అవి పెట్టుకున్నా కానీ ఓన్ బిల్డింగ్ అయితే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం సార్. నాని మన ఊరి పేరు చెప్పుర్రి. మండలం, జిల్లా, మన దేశం, మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గారి పేరు, మన ఎమ్మెల్యే గారి పేరు, మన సిడిపో మేడం పేరు గిర్జా, మన సూపర్వైజర్ మేడం గారి పేరు, మీ మేడం పేరు, మీ ఆయమ్మ పేరు, మీరు ఏ స్కూల్కి వస్తారు? చూసిరు కదా, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వాళ్ళ సొంత ఇల్లు ఇది. ఆయన ఇక్కడనే పుట్టిండు, ఇక్కడనే చదువుకుండు. ఈ కోట, ఈ గడిల కోట 1939లో కట్టిరు. పూర్తిగా అయితే శిథిలావస్థకైతే చేరింది. మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఇల్లు చూసినట్టయితే ఇట్లా ఉన్నది. తాటిపాముల విలేజు, మండలం తిరుమలగిరి, జిల్లా సూర్యాపేట జిల్లా. మరి అయితే ఆయన పుట్టిన ఇల్లు అయితే పెద్ద కోటలాగా ఉంది. పాతది, ఎప్పుడు 1939 అంటే స్వాతంత్రం రాకముందుకే ఈ కోట అయితే కట్టిర్రు. ఇప్పుడైతే ఎవరు ఉంటలేరు. ఇది ఇల్లు గిట్లా అమ్మేసిన అయితే వాళ్ళు చెప్తున్నారు. అమ్మి వాళ్ళ తాత పేరు మీద అయితే ఇంకోటి ఇక్కడనే ఊర్లో తీసుకొని ఒక కమిటీ లాంటిది కడతా అని చెప్పి అయితే మన అన్నారు అని చెప్పి ఈ గ్రామ ప్రజలు అయితే అందరు అంటారు. ఇక చూడు, ఇక అంత కోట చూసినట్టుంటే పైన అప్పట్లోనే బిల్డింగ్ కట్టి గడీలు అంటారు, దొరల గడీలు ఎట్లా ఉన్నాయో ఈ గడి గిట్లా అట్టనే ఉంది. చుట్టుపక్కల అయితే ఇప్పుడు అందరు ఇల్లు కట్టుకున్నారు. ఇది వేరే వాళ్ళకైతే అమ్మీరని అయితే అంటున్నారు. ఇక్కడ అంతా శిథిలావస్థకైతే చేరింది. తాళాలు గిట్ట పాతే, అప్పటి దీని అయితే కొత్తగా అయితే ఏం కట్టలే, ఎక్కడైతే కూలిపోయింది ఇల్లు. అయితే ఇది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు జన్మించిన ఇల్లు, కోట. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి. చదువుకున్న స్కూల్ అయితే బడి అయితే గిదే, మండల ప్రాథమిక పాఠశాల తాటిపాముల. మరి ఒకసారి అయితే లోపలికైతే పోదాము. ఇక రారి, మీరు గిట్ట రారి, చూదు రారిగా మన మంత్రి గారు చదువుకున్న స్కూల్. మరి ఆయన చదువుకున్నది ఇదే. 1 నుంచి 3 వరకు, అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడనే చదువుకున్నాడు. మంచిగా ఆటలలో ఫస్ట్ ఉండనంట, అంత బాగుండనంట. ఇప్పుడైతే కొంచెం అయితే, ఎందుకంటే అప్పుడు ఆయన చదువుకుంటప్పుడు అప్పుడు ఆ రోజులు వేరు, ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది కదా. చూడు ఇక్కడ గ్రౌండ్ చూసినట్టయితే ఒక్కొక్కటి మీరు చూస్తుంటే మొత్తం అవుపిస్తుంది. చూడు, ప్రాథమిక పాఠశాల. ఈ ఊర్లో 3 వరకు అయితే, తన సొంత ఊర్లో 3 వరకు చదువుకొని వేరే ఊరికైతే వెళ్ళిపోయిందంట. మరి గది మరి ఈ ఊర్లో పెద్దబడి ఉన్నత పాఠశాల ఎట్లా ఉంది, మరి దానికి సంబంధించింది ఎట్లా, మరి పిల్లలు ఎంతమంది వస్తున్నారు, స్కూల్ ఎట్లా ఉంది, ఇలా సౌకర్యాలు ఏంది, అసౌకర్యాలు ఏంది అయితే ఇలా ప్రధాన ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ సార్ అయితే ఉన్నాడు. అడిగి మంచి ముచ్చట అయితే పెడదాం. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? ఏం పేరు మీ పేరు? నా పేరు మారెడ్డి శ్రీనివాసులు, తిరుమలగిరి. నేను వర్క్ చేసి తాటిపాముల హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేస్తున్నాను. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇలా? ఇక్కడ 100 మంది పిల్లలు ఉంటారు. 100 మంది పిల్లలు ఉన్నారా? ఎందుకు తగ్గిరు మరి స్ట్రెంత్? ఇక్కడ తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇక ప్రైవేట్ కొంత ఉంటుంది. మన స్కూల్లో చదివి ఈ గురుకులాలు, మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అందులో సెలెక్ట్ అయ్యి కూడా వెళ్తున్నారు మన స్కూల్ నుంచి. ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ? ప్రతి సబ్జెక్ట్ ఒక టీచరు, 7 సబ్జెక్టులకు 8 టీచర్లు ఉంటారు. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు? నేను వచ్చి 7 months 8 months అవుతుంది. 8 months అవుతుందా? లింగయ్య సార్ కదా అండి. మీ పేరేం పేరు? డాక్టర్ లింగయ్య. డాక్టర్ లింగయ్య. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ చేయబట్టి? 6 months. మీరు 6 months అవుతుందా? మీ పేరు? నా పేరు పి రాజీవ్, పిఈటి. చైర్మన్ ఎవరు? చైర్మన్ ఏపీసీ చైర్మన్ సైదమ్మ అని రీసెంట్ గా తీసుకున్నారు. సైదమ్మ గారు తీసుకున్నారు. వారు వస్తారు, మనం పిలిస్తే మాట్లాడతారు, చేస్తారు. అయితే ఇప్పుడు మనకు ప్రభుత్వ తరఫున మైనర్ వర్క్స్ కింద అమౌంట్ శాంక్షన్ అయింది. దానికి సంబంధించిన పనులు నడుస్తున్నాయి. ఏమేమి నడుస్తున్నాయి? ఈ మన స్లాబ్ సంబంధించి రిపేర్లు, ఫ్లోరింగ్,
కార్పెంటర్ వర్క్, ప్లంబర్ వర్క్, టాయిలెట్స్ వర్క్, వాటర్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్, ఇంకా ఇవి మాత్రం ప్రస్తుతం నడుస్తున్నాయి. అయితే దాదాపు వేరే గ్రామాలలో చూసుకున్నట్టయితే సరే ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేరే గ్రామాలలో చూసుకున్నట్టయితే ఎవరైతే లీడర్లు ఉన్నారో, ఎవరైతే హైదరాబాద్లో పని చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ సొంత ఊరికి చదువుకున్న ఊరికి పని చేయాలని చెప్పి అట్లాంటి దానికి అదొక ఇది ఒక పనులు చేస్తారు. మీరు ఇట్లా అవగాహన ఎందుకు కల్పించలేకపోయినారు? మేము వచ్చింది రీసెంట్గా మా దగ్గర మన ఊరు మనం ఇప్పుడు మైనర్ వర్క్స్ పని అవుతున్నాయి కదా, మేము కూడా మన కొంతమంది విలేజెస్ కూడా పెద్దలకు చెప్పినాము. ఇక్కడ గ్రౌండ్ కు కాంపౌండ్ వాల్ లేదు, ఒకటి చెట్లు పెట్టేటందుకు ఇక్కడ మనకు సెక్యూరిటీ లేక చెట్లు కూడా మొలుస్తలేవు, భూమి బాగాలేదు. దానికి కొన్ని గుంతలు తోవి ఎర్రమట్టి పోసి రేపు జూన్ లో వర్షాల కాలానికి చాలా చెట్లు పెట్టి కాంపౌండ్ చుట్టూ చెట్లు పెట్టి కాంపౌండ్ ఉంటే ఇది పచ్చని వాతావరణం కల్పించి పిల్లలకు ఆహ్లాదకరంగా ఉంచాలని చేస్తున్నాము. అంటే ప్రధానంగా చూసినట్టయితే ఈ ఊరికి మంత్రి అధికార పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉన్నాడు. మరి ఇంతకుముందు గతంలో తెలంగాణ రానప్పుడు ఆయననే మంత్రి, ఇప్పుడు ఆయననే మంత్రి. సరే గతంలో ఏం జరిగిందో పక్కన పెట్టేస్తే ఇలా సొంత ఊరికి అయితే తలా ఒక్కొక్క పని అయితే చేసుకుంటారు. అన్ని సమస్యలు ఈ ఊరోళ్ళు చెప్పినప్పుడు మరి మీ బడి గురించి మా బడికి ఇది కావాలి అది కావాలని చెప్పి ఎందుకు మీరు చెప్పలేకపోయినారు? మన ఊరికి మన ఎవరికి చెప్పినారు? మన ఇక్కడ గ్రామ సభలలో చెప్పిరా? గ్రామ పెద్దలకు ఒకరిద్దరు మనకు అడిగిపోయారు, అడిగితే మేము లిస్ట్ ఇచ్చినాము. వాళ్ళు కూడా మంత్రి గారితో మాట్లాడి మేము శాంక్షన్ చేస్తాము. ఊరు అభివృద్ధికి మంత్రి గారు కూడా కృషి చేస్తారు, వారిని ఒప్పించి చేస్తాం. మేము మొన్న ఆగస్టు 15కి ఇట్లా జెండా వందన రోజు దాదాపు ఊరు మొత్తం పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి కూర్చొని పిల్లలతో మాట్లాడినప్పుడు అప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు తీసుకురాలేదా? అప్పుడే రీసెంట్ గా వచ్చినాం మేము. దాని మీద ఊరి మీద పూర్తి అవగాహన మాకు, ఎందుకంటే విద్యార్థులకు ఓటు హక్కు లేదు కాబట్టి, అంటే ఓటు కోసం ఓటు వేయడానికి మాత్రమే ఈ బళ్ళు ఉపయోగించుకుంటారు. మరి మిగతా అప్పుడు ఎందుకు పట్టించుకోరు అని చెప్పి మీరు అడిగే ప్రయత్నం చేయాలి కదా సార్ ఇక్కడ ఉన్న విద్యార్థులు. అభివృద్ధి కార్యక్రమాలు వాటికి పిల్లల అవసరాల గురించే మాట్లాడగలుగుతాం, మన అవసరాల గురించే మాట్లాడతారు కానీ మిగతా మేము మాట్లాడలేదు. అంటే ఈ పిల్లల అవసరాలకి కనీసం ఏ కనిపిస్తలేవు కదా. పిల్లల అవసరాలకు కూడా మొన్న ఒకటి ఫిల్టర్ కూడా 1,50,000 ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు పెట్టడం జరిగింది. దాన్ని కూడా మనం రన్నింగ్ చేస్తున్నాము. ఇక అక్కడ మిషన్ ల్యాబ్ గానీ పిల్లలకు డిజిటల్ గానీ ల్యాబ్ ఉన్నది, డిజిటల్ కూడా మనకు వచ్చేసినాయి. డిజిటల్ పాఠాలు కూడా నడుస్తున్నాయి. ఇంటర్నెట్ కూడా మొన్న 15 రోజుల కింద ఇంటర్నెట్ పెట్టినాం, డిజిటల్ పాఠాలు నడుస్తున్నాయి. ప్రాథమిక అవసరాలకు ఇప్పుడు మైనర్ వర్క్స్ నడుస్తున్నాయి. మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే కాంపౌండ్ ఒకటి, చుట్టూ కాంపౌండ్ ఒకటి, చెట్లు పెట్టేటందుకు గుంతలు దొరికితే దాంట్లో ఎర్రమట్టి వేయాలి ఒకటి, గ్రౌండ్ పదునుగా చేసుకొని స్పోర్ట్స్ కు సంబంధించిన ఐటమ్స్, ఇప్పుడు వ్యాయామానికి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా అవి ఒకటి, గ్రంథాలయం ఒకటి, సైన్స్ ల్యాబ్ ఒకటి, ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక మైనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమైనా మైనర్ వర్క్స్ అదనపు గదులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మైనర్ వర్క్స్ కు సంబంధం లేని ఏమైనా పనులు ఉంటే అవి మేము చెప్పడం జరిగింది. అంతే. ఇప్పుడు మీ ఊర్లో ఉన్నారు కాబట్టి ఈ స్కూల్ ఈ మంత్రి గారు ఊరు కాబట్టి మీరు మంత్రి గారికి ఏమన్నా విజ్ఞప్తి ఏమైనా చేయగలుగుతారా? నేను డైరెక్ట్ గా చేయడం అంటే ఊరిలో విషయాలు అంటారు. అంటే మరి ఇక్కడ ఈ స్ట్రెంత్ పెరగాలి, పిల్లలు మంచిగా గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం ఉంది, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఎందుకంటే దాదాపు ఇందులో చదువుకున్న వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గట్టి ఇక్కడనే చదువుకుంటు గవర్నమెంట్ స్కూల్లో. అంటే వాళ్ళందరూ ఇలా చదువుకుంటే బాగుంటుంది. అవగాహన కల్పిస్తున్నారా తల్లిదండ్రులు కానీ? అట్లాంటి ఏమైనా మా కుటుంబ సభ్యులతో మీటింగ్లు అట్లాంటి ఏమైనా? పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెడతాం, ప్రతి నెల పెడతాం. వాళ్ళకు పేరెంట్స్ ఆహ్వాన పత్రాలు పంపిస్తాం, మినిట్స్ చేస్తాము. ఊరు వాతావరణం, పిల్లలు ఇక్కడ స్టడీ, ఇక్కడ టీచర్స్ ఎట్లా ఉన్నారు, ఎట్లా సర్వీస్ చేస్తున్నారు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, ప్రభుత్వం నుంచి మనకు ఏమేమి వస్తున్నాయి అన్ని కూడా పేరెంట్స్ తోటి చర్చించి 10వ తరగతి పిల్లల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ తోటి కాన్సెంట్ తీసుకొని మనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి, పిల్లల విషయంలో మీరు ఎట్లా ఉండాలి, క్రమశిక్షణ ఎట్లా పెంచాలి, వాళ్ళకి చదువుకు కావాల్సిన ఇంట్లో సౌకర్యాలు ఎట్లా సమకూర్చాలి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా హెడ్ మాస్టర్ దృష్టికి కానీ సబ్జెక్ట్ టీచర్లకు కానీ తీసుకొస్తే మేము సాల్వ్ చేస్తాము. పిల్లలు మాత్రం మంచి ఫలితాలతోటి మనం స్కూల్కు, ఊరికి, పెద్దలకు, మన మినిస్టర్ గారికి మంచి పేరు తేవాలని మేము పేరెంట్స్ తోటి మీటింగ్ లో ప్రతిసారి చర్చిస్తాం. అయితే ప్రధానంగా ఈ సమస్యలన్నీ అతి తొందరలో తీరే అవకాశాలు ఉన్నాయని మనతోటి మన మినిస్టర్ గారితో మేము చేయిస్తామని కూడా మన ఊరు పెద్దలు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఇవ్వడం జరిగింది. అవసరాలు మన మినిస్టర్ గారు చేస్తా అన్నారు. మన మినిస్టర్ గారితో చేయించుకుందాం, మన ఊరికి డెవలప్ చేస్తారు, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు. మీ ఒక్క స్కూలే కాదు మన ఇంటి ఊరు మొత్తానికి అన్ని రంగాలకు చేస్తా అన్నారు మినిస్టర్ గారని మనకు చెప్పడం జరిగింది. అంటే మీరు ప్రధానంగా పీటీ అంటేనే పిల్లలకు చదువుతో పాటు ఆటలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏమేమి ఆటలు ఆడిపిస్తున్నారు?
బ్రహ్మాండంగా ఆడిపిస్తున్నాం, కబడ్డీ ఆడిపిస్తున్నాం, వాలీబాల్ ఆడిపిస్తున్నాం, ఖోఖో ఆడిపిస్తున్నా, లాంగ్ జంప్ పిట్ కూడా రీసెంట్ గా తీపియడం జరిగింది. అన్ని ఆట వస్తువులు కిట్స్ సంబంధించిన అన్ని తీసుకున్నాము. మొన్ననే గ్రాంట్ కూడా మాకు వచ్చి రావడం జరిగింది, 25,000 రూపాయలు రావడం జరిగింది. దాని నుంచి వెళ్ళి పిల్లలకి ఏ అయితే ఆట వస్తువులు కావాలో ప్రతి ఒక్కటి తేవడం జరిగింది. పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. మాకు కావాల్సింది ఇక్కడ ఉన్నటువంటిది ఒక పచ్చదనం మాత్రమే తక్కువ అయింది. చెట్లు పెడతలేరు, పెట్టాము 1000 చెట్లు పెట్టినాం, కానీ భూమి చేయబట్టి అది బతకడం లేదు. ప్లస్ అదొకటి ప్రహరీ గోడ ఒకటి లేకపోవడం, దాని సెక్యూరిటీ లేకపోవడం, బర్లు రావడం, గొర్రెలు రావడం, పెట్టిన చెట్లను పీక్క తినడం, ఈ సాయిల్ మంచిది కాకపోవడం అదొక కారణం, చాలా కారణం. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేం పేరు సార్? డాక్టర్ లింగయ్య సార్. లింగయ్య, మీరు ఇంగ్లీష్ చెప్తారా? చదువుతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారా పిల్లలు? దే ఆర్ ఆల్ ట్రైయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. చెప్తున్నారా? అంటే మీకు ఎట్లాంటి, అంటే ఇంకా విలేజ్లో అందరికి ఇంగ్లీష్ మీడియం ఉంది, మీరు ప్రైవేట్ స్కూళ్ళకి అవసరం లేదు, ఫీజులు కట్టలేక అంత ఆగమైపోతున్నారు, మన స్కూల్లో చదువుదాం అని చెప్పి ఏమన్నా చెప్పగలిగిరా? ఎస్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ విలేజ్ ఆర్ ఇల్లిటరేట్స్. దే డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టూడెంట్స్. దే మస్ట్ స్టడీడ్ ఇన్ దిస్ లోకల్ విలేజ్. లోకల్గా పిల్లలు చదువుకుంటే బాగుంటుంది. దూరం పోతే అనవసరంగా బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. వీ హ్యావ్ ఇంగ్లీష్ మీడియం హియర్, వీఆర్ ఏబుల్ ఫ్యాకల్టీ హియర్ అని చెప్పి మేము వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. అయినా కూడా దే ఆర్ ట్రయింగ్ టు సెండ్ దేర్ వర్డ్స్ టు దేర్ మోడల్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్. ఆ యాటిట్యూడ్ అనేది కొంచెం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. పాఠశాలలో ఇంకా కొంత సుందరీకరణ పనులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రహారీ గోడ లేకపోవడం, ఫస్ట్ ఇది ఎడారిని తలపించేటటువంటి గ్రౌండ్ ఉండడం. ఇక్కడ ఏ స్కూల్లోనైనా మన జిల్లాలో పచ్చదనం ఉంటుంది, నేల తీరు ఈ విధంగా ఉంది కనుక ప్రత్యేకమైనటువంటి సస్యరక్షణ పద్ధతుల్లో ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఒక 4-5 చెట్లను పెద్దవి పెంచి ప్రత్యేకంగా శ్రద్ధ పెడితే మాత్రం మంచి అట్రాక్ట్ చేసే అవకాశం. థ్యాంక్ యూ సార్. ఓకే, మళ్ళీ కలుద్దాం. చూసిరు కదా, మొత్తానికైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వాళ్ళ ఊరు తాటిపాములు అయితే మొత్తం తిరిగినాం. ఇక ఎట్లుంది ముచ్చటైతే? మంచిగానే ఉంది కదా. ఓ సారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, జర్రా అప్పుడప్పుడు మీ ఊరికంటే వచ్చిపో సారు. మీ ఊరోళ్ళు రంది పెట్టుకుర్రు పాపం. అప్పుడప్పుడు వస్తే సొంత ఊరికైతే ఆ పని ఈ పని అయితే చేస్తుర్రంట. ఎప్పుడో చేయవలసిన పనులు ఇంకా అట్టనే ఉన్నాయి. మీరు ఊరికి వచ్చి అప్పుడప్పుడు వీళ్ళతో మందలిస్తే అయితే మంచిగా ఉంటుంది. మరి మీరు అందరూ అయితే చూసిరా సార్ వాళ్ళ ఊరు ఎట్ట ఉందో. మీకు ఏరే ఊరు ఏదైనా ఊరికి పోవాలనిపిస్తే ఏ ఊరు చేయాలనో మా దాని కింద కామెంట్ రూపంలో మీరైతే పెట్టుర్రు. ఏంది అట్లా చూస్తారు? మరో ఊరికి వస్తా, ఆ ఊరి ముచ్చట్లు, ఆ ఊరి కథ, ఆ ఊరి కార్ఖానా ఎట్లయితే బాగుపడుతుంది, ఏం సమస్యలు ఉన్నాయి అన్నీ మీ ముందుకైతే తీసుకొని అయితే చూపిస్తా. ఉంటా మరి, ఉండాలనా? టాటా.